మున్సిపల్ బండి పోతా ఉందంటే అందరికి తెలిసిపోద్ది ఇది మున్సిపల్ బండి. చెత్త కింద పడిపోవడం, పొగ రావడం మళ్ళల్లో. ఈరోజు ఎలక్ట్రిక్ ఈవీ ఆటోస్ చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం కానీ పొల్యూషన్ ఫ్రీ. చెత్త నుంచి సంపద సృష్టించడం, వేస్ట్ టు ఎనర్జీ. ఎంతో అట్టహాసంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ వచ్చున్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈ కార్యక్రమం గురించి 2 మాటలు. అందరికి నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద స్వచ్ఛ భారత్లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తేవడం 2014 నుంచి స్టార్ట్ అయింది. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం మున్సిపల్ బండి పోతా ఉందంటే అందరికి తెలిసిపోద్ది ఇది మున్సిపల్ బండి. చెత్త కింద పడిపోవడం, పొగ రావడం మళ్ళల్లో. ఈరోజు ప్రపంచం మొత్తం కానీ ఎయిర్ పొల్యూషన్ పైన ముందు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకోసం ఇప్పుడు ఏదైతే వెహికల్స్ కార్పొరేషన్లో ఉన్నాయో అవన్నీ ఎలక్ట్రిక్ ఈవీ ఆటోస్ చేయడం జరుగుతూ ఉంది. అలాగనే నెల్లూరుకి మన కార్పొరేషన్కి 200 ఈవీ ఆటోస్ శాంక్షన్ అయ్యి దాంట్లో 101 ఈవీ ఆటోస్ ఈరోజు ముఖ్యమంత్రి గారు వేరే ప్రోగ్రాంలో అక్కడ లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ సింబాలిక్గా నెల్లూరులో కానీ లాంచ్ చేస్తున్నాం. ఇది రాష్ట్రం మొత్తం కానీ పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్ తీసుకొని రావడం, అలాగనే చెత్త నుంచి సంపద సృష్టించడం, వేస్ట్ టు ఎనర్జీ. ఇక్కడ కానీ నెల్లూరులో మనం ఆల్రెడీ 360 టన్నుల చెత్త ఒక రోజు వస్తుంది నెల్లూరులో. ఈ చెత్తని మొత్తం కానీ ఎలక్ట్రిసిటీగా తయారు చేసేదానికి కానీ దంతాల్లో పనులు స్టార్ట్ అయ్యాయి. మొత్తం కానీ ఇది ఒక ప్రణాళిక. ఇది 14-19లో స్టార్ట్ అవ్వాల్సింది ఇప్పుడు స్టార్ట్ అవ్వడం జరిగింది. మళ్ళా చంద్రబాబు గారి హయాంలో ఇది మళ్ళా జరగడం, మంత్రి నారాయణ గారి హయాంలో ఇది జరగడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సో మొత్తానికి తనకు సంతోషంగా ఉందని తెలియజేస్తున్నారు. ఇటు నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి కావచ్చు, అలాగే నగర మాజీ మేయర్, అలాగే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు కావచ్చు. సో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం అని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మహేష్ తో నెల్లూరు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.